హాయ్ మై డియర్ ఫ్యామిలీ. మా బాబు బర్త్డే June 15 సంక్రాంతి రోజు పుట్టాడు మా వాడు. వీడు పుట్టడం మా ఇంట్లో ఒక సెలబ్రేషన్. ఎందుకంటే మా ఇంట్లో ఒక మగ పిల్లవాడు పుట్టారంటే చాలా హ్యాపీ. ఆ మూమెంట్ ఇప్పటికీ మర్చిపోను. కానీ వీడు పుట్టే ఆ టయానికి మా ఇంట్లో ఒక నరకం కూడా అనుభవించారు మా ఫ్యామిలీ. ఎందుకంటే వీడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు ఒక బీపీ ఎక్కువైంది. దానివల్ల తల్లి బ్రతుకుతుందో లేదో అన్న మాట డాక్టర్స్ చెప్పారు మా అమ్మ వాళ్ళకి. వాళ్ళు తీసుకున్న ఫీలింగ్ అసలు ఆ టైంలో మా వాళ్ళు ఎంత పెయిన్ఫుల్ అనుభవించారో వాళ్ళకి తెలుసు. కాబట్టి మా వాడు ఇంకా స్పెషల్ అయ్యాడు మా ఇంట్లో. మా ఇంట్లో ఫస్ట్ మగ పిల్లవాడు ఈడే. కాబట్టి వీడంటే చాలా ఇష్టం మమ్మీ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి చాలా. కానీ అంత అల్లరో వీడు. కానీ ఇది ప్రతి బర్త్డే నాకు ఒక మెమొరబుల్గా అనిపిస్తుంది. వీడికి ఇప్పుడు 6 years వచ్చినాయి అంటే నాకు చాలా హ్యాపీ. కానీ ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్తో ఉంది అంటే తను మరొక జన్మ ఎత్తడానికి రెడీగా ఉందని అర్థం అండి. కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ గర్ల్స్ అండ్ ఉమెన్స్. చూడండి మా వాడి ఆ కేక్ కటింగ్ చేయడానికి ఎంత అల్లరి చేస్తున్నాడో. మా రిషి గారు అయితే ఆ కేక్ కట్ చేయకుండా నాకేస్తుంది వేలు పెట్టి. మా ఇంట్లో ఏ సరదా అయినా చాలా సరదాగా ఉంటుంది. మా అత్తయ్య గారు సాంగ్స్ పాడుతున్నారు పక్కన, వీడియో తీస్తుంది కూడా తనే. చూడండి వాళ్ళు చేసే అలరి. నేను చూడండి ఆ కేక్ తీసుకుని ఆ పట్టుకునే స్టైల్ చూడండి ఎలా పట్టుకున్నానో. లేకపోతే మా పిల్లలు మొత్తం నాకేస్తారు. అవి కట్ చేసి ప్లేట్లో పెట్టి ఇస్తాను ఆగండి అన్నా కూడా ఆగట్లేదు. మా అత్తయ్య గారేమో పెట్టు వాళ్ళకి అంటుంది, కానీ పెట్టే వరకు కూడా ఆగదు మా రిషిగాడు. దానికి కేక్ అన్న ఐస్ క్రీమ్స్ అన్న చాలా ఇష్టం. అయితే నేను రెడీ అయ్యింది ఎందుకంటే పండగ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదండి. హడావుడిలో నేను ఉన్నాను. కానీ మా అత్తయ్య గారు ఉన్నారని అత్తయ్య గారి కోసం కేక్ కటింగ్ చేయించాం. అదిగోండి వాళ్ళు చూడండి, వాళ్ళు కంగారు ఆ కేక్ అంతా ఇచ్చే వరకు వాళ్ళ కంగారు అసలు ఆగదు. చూడండి నేనేమో